ఎన్నో ఏళ్లుగా అధ్వానంగా ఉన్న రైతుపాలెం నుండి వాంతాండ వరకు ఉన్న రహదారిని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, పత్తిపాడు స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజ్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. రహదారి పూర్తిగా దెబ్బతినడం వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను తాము గుర్తించామని తెలిపారు. ఈ సమస్యను త్వరలోనే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి రహదారి పునర్నిర్మాణానికి తక్షణమే చర్యలు చేపడతామని ఆయన హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలను తీర్చడమే కూటమి ప్రభుత్వం ప్రధాన లక్ష్యం అని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతుపాలెం మరియు వంతండ గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఛానల్ అవుతుంది. ఇదే కదండి, ఇది ఓవరాల్ గా సార్ అసలైంది ఇక్కడ నుంచే స్టార్టింగ్ రోడ్ మరి దాకా చూడండి. జస్ట్ అందరికీ నమస్కారం. మరి ఈరోజు కొత్తపాడు మండలంలో ఉన్న రౌతుపాలెం టు వంతాడ ఇటు గోకవరం ప్రజల అవసరార్థం వారి యొక్క అభ్యర్థన మేరకు రహదారుల గురించి ఏదైతే మా కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మేము వాటి సంక్షేమం, అభివృద్ధిని సమాంతరంగా తీసుకెళ్తూ ఇప్పటికే మన నియోజకవర్గంలో మా కూటమి నాయకుల సహాయంతో రహదారులు అయితే మేము అన్ని అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. ఇక్కడ ఈ రౌతుపాలెం టు వంతాడ గురించి నేను మన ఎంపీ గారికి కూడా చెప్పాను. అటు ఎన్ఆర్జీఎస్ మన పిఆర్ మినిస్టర్ గారైన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో కూడా తీసుకెళ్ళడం జరిగింది. దాని గురించి ఈరోజు ఎంపీ గారు నేను ఇక్కడికి వచ్చి ఈ గ్రామంలోని రహదారిని పరిశీలించి త్వరలోనే ఇప్పుడు మన ఎంపీ గారు శ్రీనివాస్ గారు కూడా చెప్పడం జరిగింది. దీన్ని త్వరలోనే శాంక్షన్ చేయించి ఇక్కడ ప్రజల ఇబ్బందుల్ని అరికట్టాలని త్వరలోనే ఆ శాంక్షన్ అనేది పైన ఉన్న మా కూటమి నాయకుల సహాయంతో తీసుకొస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి ఈరోజు మా అభ్యర్థుల మేరకు వచ్చిన మన శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.